బేసిక్‌గా ఏంటంటే 2 వెరీ బిగ్ కాంట్రోవర్షియల్ స్లాష్ హార్ష్ స్టేట్మెంట్స్ ఇచ్చారు నాగవంశి. ఏం జరిగిందంటే ఈ 'గలాటా' అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! దాంట్లో ఈ ప్రొడ్యూసర్ ప్యానెల్స్ ఇంటర్వ్యూ పెట్టారు. అంటే ఫుల్ డీప్‌గా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఒక 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఒక లైక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి వీడియోకి. నాకు 1000 లైక్స్ ఇస్తే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అయితే ఈ 'గలాటా' ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్స్ ప్యానెల్ లాగా పెట్టి భరద్వాజ్ రంగన్ లీడ్ చేస్తూ ఆయన దాన్ని మెయిన్ పర్సన్‌గా ఉంటూ ఈ బోనీ కపూర్ హిందీలో ఎన్నో సినిమాలు తీశారు ఎన్నో సంవత్సరాల నుంచి. నాగవంశీ తెలుగు నుంచి, ఇట్లా చిత్తా సినిమా సిద్ధార్థ తీశాడు కాబట్టి సిద్ధార్థ తమిళ నుంచి, ఇట్లా తమిళ నుంచి ఇంకోళ్ళు వచ్చేట్టున్నారు. మలయాళం నుంచి ఒకళ్ళు, కన్నడ నుంచి ఇంకో ఇద్దరు, అట్లా మొత్తం ప్రొడ్యూసర్స్ యొక్క థింగ్ లాగా పార్ట్ 1 ఇది రిలీజ్ చేశారు. ఈ వీడియో వచ్చింది. అయితే దీంట్లో 2 హార్ష్ అండ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ నాగవంశీ ఇచ్చారు. దాన్ని మనం ఒకసారి చూస్తే ఆ స్టేట్మెంట్స్ని హిందీ జనాలు, అంటే బేసిక్గా హిందీ జనాలైనా బోనీ కపూర్ అయినా ఎట్లా ఉంటారంటే, తెలుగు వాళ్ళైనా కన్నడనో లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు భోజ్పురి లాంటి వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, ఈగోలతో ఉంటాం కదా మనం. అట్లాగే హిందీ వాళ్ళకు బాలీవుడ్ వాళ్ళకు ఉండేటువంటి విచ్ ఈజ్ రాంగ్, వాళ్ళకు ఉండేటువంటి ఈగో వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ ఇష్యూ ఏం రైజ్ అయిందంటే, బోనీ కపూర్ అనే కాదు కానీ బాలీవుడ్ జనాలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉందంటే, ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికీ బాలీవుడ్డే తోపు అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్డే కనుక తోపు అయితే పుష్ప 2 పెద్ద పెద్ద రికార్డ్స్ని ఎట్లా బ్రేక్ చేస్తుంది అనేది వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పుష్ప 2 ఎందుకు కొట్టిందని అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటారంటే దానికి రీజన్ ఏముంది, ఈ సీక్వెల్ ఇష్యూ లేకపోతే ఇంకోటి ఏదో నచ్చింది, లేకపోతే ఇంతవరకే ఉంటుంది, కంటిన్యూ అవ్వదు, ఇట్లా మాట్లాడి వస్తున్నారు. బోనీ కపూర్ మధ్యలో ఈ డిస్కషన్లో సిద్ధార్థ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఒకప్పుడు ఒక న్యూ ఫేజ్ను లేకపోతే ఎవరో తెలియనట్టు ఒక ఆర్టిస్ట్ని సినిమా వస్తే అది లాంగ్ రన్ ఆడి పేరు వచ్చి కలెక్షన్ వచ్చినటువంటి సందర్భం ఉందా అంటే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఉందా అంటే ఎందుకు లేదు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ లేదు. అంటే ఒక వార్ 2లో కొత్త ఫేస్ని తీసుకొచ్చాం కదా, ఎన్టీఆర్ని సిద్ధార్థ్ ఆనంద్ ఛాన్స్ ఇచ్చాడు కదా అని చెప్పాను. అసలు ఎన్టీఆర్కి న్యూ ఫేజ్ ఎట్లా అవుతాడు? చాలా కంప్లీట్ రాంగ్ ఎజంప్షన్. అంటే బోనీ కపూర్ అనేటువంటి పర్సన్ లేకపోతే బాలీవుడ్లో కొంతమంది పెద్దలు ఒక బావిలో కప్పలాగా ఉండిపోయారు. అది ప్రాబ్లమ్గా. అంటే బాలీవుడ్ వాళ్ళతో అట్లాగే ఉంటుంది, టాలీవుడ్ డిస్కషన్స్ వస్తే టాలీవుడ్ వాళ్ళు అట్లాగే ఉంటారు. అంటే వాళ్ళు గొప్ప అనుకోవడం వేరు, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, తప్పు పట్టం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఈక్వేషన్స్ వస్తాయి, క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అప్పుడు హిందీకి మూవీ ఎంత కలెక్ట్ చేయగలుగుతుంది అక్కడ అనేది బిగ్ డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు కల్కి సినిమాని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం దానికి సీక్వెల్ ఫ్యాక్టర్ లేదు, కొంతవరకు ఏం ప్రమోషన్స్ చేశారు, టూ మచ్ ఇంటర్వ్యూస్ గట్లా కూడా ఏం చేయలే, భయంకరమైన ప్రమోషన్ ఈవెంట్లు పెట్టడం అదేం చేయలే. బట్ అది కూడా ఫస్ట్ పార్టే, కానీ 1200 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 1200 కోట్లు అరౌండ్ ఆ మూవీ కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు కదా. పార్ట్ 1కే మళ్ళీ దాని సీక్వెల్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏం లేదు. సో మనం అంటుంది ఏంటంటే, బాలీవుడ్ అవనివ్వండి, టాలీవుడ్, మల్లీవుడ్, శాండల్వుడ్ ఎవరిని తీసుకున్నా సరే ఆడియన్స్ ఎట్లా అయిపోయారంటే, ఒక మూవీకి సంబంధించి వాళ్ళ ఇండస్ట్రీయా అని కాకుండా బౌండరీస్ లేకుండా సినిమా పర్ఫెక్ట్ కాంటెంట్ బాగుందంటే ఎగబడి మరీ చూస్తున్నారు. ఇది. సో ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. మార్కో మూవీ ఉంది, మొన్న మలయాళం నుంచి వచ్చింది. హిందీలో దాని బెటర్ అవుతుంది దాని యొక్క నెట్. కానీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా లాంగ్ రన్కి వచ్చేసరికి ఒక 5 కోట్ల నెట్ ఏమన్నా దాన్ని చూడగలుగుతుందేమో, అంతే, అంతకుమించి కష్టం అయిపోతుంది. సో ఇక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్, ఇనీషియల్ బూస్టప్, పెద్ద స్టార్ ఉండడం, ఇవన్నీ ఉండాలి. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు కల్కికి ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రీచ్ వచ్చింది, తెలుగులో అయినా హిందీలో అయినా అదర్ మార్కెట్స్లో అయినా. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వావ్ ఫ్యాక్టర్ చూసిన తర్వాత కూడా కాంటెంట్ బాగుంటాయి. ఇప్పుడు యాన్యువల్ మూవీ గురించి కూడా నాగవంశీ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే, తెలుగు సినిమా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలుగు డైరెక్టర్ తీశాడు కాబట్టి. ఒక తెలుగు డైరెక్టర్ తీసే విధానం, ఇప్పుడు అట్లీ జవాన్ తీసుకుంటే ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీసే విధానం, అందువల్ల అంత హిట్ అవుతున్నాయి అనేది నాగవంశీ యొక్క పాయింట్. దానికేమో బోనీ కపూర్ లేదు బాలీవుడ్ సినిమా తీశాడు కదా, అది ఏదో కవర్ చేసే ట్రై చేశాడు. సో బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే ఒక టిపికల్ ఐడియాలజీలో ఉండిపోయారు. హిందీ ఆడియన్స్ వాళ్ళని ఏమాత్రం ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళ మూవీస్ని లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, 3-2 లాంటివి. మోస్ట్ హైప్డ్ మూవీ అనుకున్నటువంటి బేబీ జాన్ ఏది లేకుండా పోయింది ఆ మూవీ అసలు. అంటే అది 50 crore నెట్ కూడా కొడుతుందో లేదా అనేటువంటి సిచ్యువేషన్, చాలా షాక్ అనిపించింది నాకే. లైఫ్ టైం కలెక్షన్. సో దాని ట్రైలర్ మళ్ళీ మీకు 7 కోట్ల మంది వరకు చూశారు, భయంకరమైనటువంటి రీచ్ వచ్చింది. కానీ థియేటర్కి మాత్రం జనాలు రావట్లే, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. టిపికల్ రెగ్యులర్ బాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీ లేకపోతే రీమేక్ కైండ్ ఆఫ్ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్గా లేదు. ఒక ఫ్రెష్ మూవీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండో లేకపోతే రూట్స్ని టచ్ చేసేవి అట్లా చూడాలి. అది ఆ కైండ్ ఆఫ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి. ఇప్పుడు కిల్ మూవీ ఉంది లాస్ట్ ఇయర్ 2024లో, చాలా మంచి పేరు వచ్చింది, కానీ దాని కలెక్షన్స్ రాలా. 12th పాస్ ఉంది ఆ మూవీ, దానికి కూడా కలెక్షన్స్ రాలా. మూవీ చాలా బాగుంటుంది.
ఓటీటీలో చాలా పెద్ద hit. దానికి రీజన్స్ లేవు. బాలీవుడ్ అనేది డెఫినెట్లీ జనాల దగ్గరికి వెళ్ళటంలో ఫెయిల్ అవుతుంది. ఇది యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. అది ఎప్పుడు పుంజుకుంటుంది మళ్ళీ అమావాస్య పౌర్ణమికి ఒక మూవీ ఆడటం కాదు. మళ్ళీ పుంజుకునేటువంటి లెవెల్కి ఒక మూవీ వచ్చి ఆ ఆ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అనే మూవీ వచ్చింది విక్కీ కౌశల్, తౌబా తౌబా ఒక మూవీ సాంగ్ ఉంది సార్. అది ఎంత హిట్ అయింది ఆ సాంగ్, కానీ ఆ కలెక్షన్స్కి ఏమాత్రం కూడా కనెక్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే బాలీవుడ్ మీద ఆడియన్స్కి ట్రస్ట్ పోయింది. నాగవంశీ చెప్పినటువంటి ఒక పాయింట్ నిజం అవటం వల్ల. నాగవంశీ చెప్పిన పాయింట్ ఏంటి, నెంబర్ 1 పాయింట్ నుంచి మనం ఆడుకుని పోతుంది, జూహు బాంద్రా ఏరియాస్ ఉంటాయి ముంబైలో, వాటి కోసం మాత్రమే బాలీవుడ్ మూవీ తీస్తుంది. ఆ జోన్ నుంచి బయటికి రావాలి బాలీవుడ్. ఎంతసేపు ఈ క్లాస్ ఆడియన్స్, మల్టీప్లెక్స్ పీపుల్ చూస్తే చాలు, మాస్ ఆడియన్స్తో పని లేదు మాకు, అవసరమైతే వాళ్ళు చూస్తారేమో, వాళ్ళకి సినిమాలు తప్ప ఆప్షన్ లేదు కదా అనేటువంటి ఫీలింగ్లో మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు, లేకపోతే ఒక క్లాస్ లెవెల్ మూవీ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీయడం అనేది మానుకోవాలి. రూట్స్కి వెళ్ళాలి, విలేజెస్ రూట్స్లోంచి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి అనేది లేదు. క్లాస్ లెవెల్ తీసినా కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడంలో ల్యాక్ అవుతుంది బాలీవుడ్. సో అందువల్ల నాగవంశీ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బేసిక్గా ఇది వాళ్ళకి హార్ష్గా అనిపించవచ్చు, కానీ బాలీవుడ్ ఏంటంటే బాంద్రా జూహు ఏరియాల కోసమే సినిమాలు తీస్తున్నట్టుగా ఉంది తప్ప, మీరు రూట్ లెవెల్లో ఉన్నటువంటి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీ బాలీవుడ్ ఆడియన్స్ సినిమాలు చూపించేటువంటి విధానాన్ని మార్పింది. తెలుగు డైరెక్టర్స్ ఆర్ మూవీస్ లైక్ పుష్ప 2 రీడిస్కవర్డ్ ద బాలీవుడ్ సినిమా అని చాలా ఓపెన్గా చెప్పారు నాగవంశీ. ఈ బాలీవుడ్ ఏమో బోని కపూర్ ఏమో కరోనా వల్లే పాన్ ఇండియా వచ్చింది, కరోనా వల్లే పాన్ ఇండియా సినిమా వచ్చిందో చెప్తున్నారు. 2017లో వచ్చింది బాహుబలి. కేజీఎఫ్ ఎప్పుడు వచ్చింది, 2018లో వచ్చింది. సో దానికి కరోనాకి సంబంధం ఉంది. 2019లో సాహో వచ్చింది. మరి అలా అనుకుంటే సాహో కూడా పాన్ ఇండియన్ సినిమాని, కరోనా ముందే వచ్చింది. అది కూడా హిందీలో మంచి నెట్టే కొట్టింది. సో ఇవన్నీ కూడా బిఫోర్ కరోనానే జరిగాయి, లాక్డౌన్స్ రాకముందే జరిగాయి. జనాలు ఓటీటీకి ఎడిక్ట్ అయిపోయారు, అందువల్లే పాన్ ఇండియా సబ్జెక్ట్ వచ్చిందని బోని కపూర్ వాదిస్తున్నారు. అంతకుముందు లేదు అంటే వేరే ఇండస్ట్రీలకేమో, తెలుగు సినిమాకి మాత్రం ఏమాత్రం సంబంధం లేదు దీనికి. తెలుగు ఇండస్ట్రీ నుంచి బిఫోర్ కరోనానే 2 పాన్ ఇండియా హిట్లు ఉన్నాయి. బాహుబలి 1 and 2 2 ఒక సినిమా కింద వేసుకున్నా సరే, సాహో కూడా పాన్ ఇండియా హిట్. హిందీలో చాలా మంచి నెట్ కలెక్ట్ చేసింది. తెలుగులో మిక్స్డ్ టాక్ ఫ్లాప్ అయింది, కానీ హిందీలో బ్రేక్ ఈవెన్ కూడా కొట్టింది. చాలా మంచి సినిమా కింద అది రన్ అయింది సాహో అక్కడ. సో అది ఆ పాయింట్స్ మిస్ అవుతున్నారు వీళ్ళు, ఆ కైండ్ ఆఫ్ టిపికల్ మెంటాలిటీస్ నుంచి. కేజీఎఫ్ కూడా అంతే, 2018లోనే ఆడింది ఇది ఫస్ట్ పార్ట్. సో అది కూడా చాలా పెద్ద నెంబర్స్ తీసుకుంది అక్కడ. సో హిందీలో దానికి కూడా మంచి నెట్ వచ్చింది. ఇవన్నీ కూడా పాన్ ఇండియాకి సంబంధం లేదు. అంటే వీళ్ళు బాహుబలిని ప్రైజ్ చేయాలి, బాహుబలితో స్టార్ట్ అయింది అంత. సో బాహుబలిని ప్రైజ్ చేయాలా వద్దులే అనే ఫీలింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. బాహుబలి లాంటి మూవీని ఎప్పుడైతే వాళ్ళు ప్రైజ్ చేయడానికి సిద్ధంగా లేరో, సో వాళ్ళ రియాలిటీని బయట పెట్టేస్తే తప్పే ఉంది నాగవంశీ. సో ఇంకొకటి సెకండ్ స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, హార్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, పుష్ప మూవీ డే 1 84 crore ఎంతో కలెక్ట్ చేసినప్పుడు ముంబైలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఎవరికి కూడా నిద్రపట్టు ఉండదనేటువంటి స్టేట్మెంట్ ఆయన చెప్పడం, అది కూడా ఒక కాంట్రవర్షియల్ అయింది. అంటే అది ఆయన చెప్పేది నిజమే కావచ్చు. నిజానికి ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే జూహు బాంద్రా కోసం తీస్తున్నారో అది కూడా నిజమే. అండ్ ఇప్పుడు ఆ నిద్ర పట్టలేదని అది కూడా ఒక రకమైన సెటైరికల్గా నిజం కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నాగవంశీ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన చెప్పడంలో తప్పలేదు. కానీ నాగవంశీతో కావచ్చు, గతంలో ఆల్రెడీ కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న అల్లు అర్జున్తో కావచ్చు, వీళ్ళ మాట వైఖరిని కాస్త హంబుల్గా డీసెంట్గా చెప్తే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ హీఈస్ పుట్టింగ్ ద రైట్ పాయింట్. కానీ ఈ జనరేషన్ కావచ్చు చాలామంది అర్థం చేసుకుని పాయింట్ ఏంటంటే, ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళకి ఒక యాటిట్యూడ్ కానీ, ఒక రకమైనటువంటి బలుపు కైండ్ ఆఫ్ థింగ్ ఉండటం కానీ, అది నార్మలైజ్ చేయడమో, అది అలా ఉండడం తప్పు కాదు, లేదా ఉండాలి కంపల్సరీ అనేటువంటి మెంటాలిటీలో ఉన్నారు. ఇది వెరీ మచ్ రాంగ్. మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి కేఏ పాల్ దాకైనా, మీకు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి కిరణ్ అబ్బవరం దాకైనా, మధ్యలో ఉండే ప్రొడ్యూసర్లు, హీరోలు, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫ్రేమ్, ఎనీ సైజ్ థింగ్ తీసుకున్నా, ఎనీ స్ట్రీమ్ ఆఫ్ వర్క్ తీసుకున్నా, ఎంత లెవెల్లో ఉంటే మనం బేసిక్ హంబుల్ థింగ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మన మాటకు ఒక విలువ ఉంటుంది. మనం చెప్పేటువంటి పాయింట్ ఏదైతే ఉందో, జూహు బాంద్రా పాయింట్ కావచ్చు, అది నిజమే. అండ్ ఈ నిద్ర పట్టలేదనేది కూడా కొంతవరకు నిజం కావచ్చు అది. కానీ మనం చెప్పేటువంటి విధానంలో ఆ పాయింట్ ఎక్కడికి పోతుంది. మనం ఒక మంచి పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక గలాటా లాంటి ఒక యూట్యూబ్ ఛానల్ జరుగుతున్నటువంటి మీటింగ్లో, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ లాంటి దాంట్లో ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాన్ని మనం చాలా తెలివిగా, స్మార్ట్గా, హంబుల్గా చెప్పుకోవడం వల్ల ఆ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్, ఈ చిమ్టు యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎంత బాగా చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు కదా అని అనిపిస్తుంది చాలామందికి. అట్లా కాకుండా ఈ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగో, లేకపోతే ఏదో బల్బ్ కైండ్ ఆఫ్ థింగ్ చూపిస్తున్నాం అనేసరికి ఏమవుతుందంటే, అది ఎవరికైనా వర్తిస్తుంది, ఆయనకైనా నాకైనా
ఎవరికైనా వర్తిస్తుంది. సో ఆ చెప్పే విధానం దగ్గరికి వచ్చేసరికి హంబుల్ అంటే ఒదిగిపోయి ఎవడి కాళ్ళు పట్టుకోవడం కాదు. హంబుల్ అంటే పొలైట్గా ఉండడం. సో ఆ పొలైట్గా లేకపోవటం మన పాయింట్ ఉండటం వల్ల ఆ చెప్పే పాయింట్ వెనక్కి వెళ్ళిపోగా మనం ఏది చెప్పినా కూడా అది ఎవరితోనో మీద హేట్రెడ్తోనో మనం ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన యాటిట్యూడ్తోనో చెప్తున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పినటువంటి 2 పాయింట్స్ డెఫినెట్లీ హార్ష్ అండ్ కాంట్రవర్షియల్ అయినా కూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు. ఆయన చెప్పినటువంటి విధానం కొంచెం బెటర్ ఏంటి బాగుండేది నాకు అనిపించింది. సో ఈ బోనీ కపూర్ మధ్యలో ఈయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. సో అందువల్ల ఈయన కూడా మధ్యలో ఇంటరప్ట్ చేసినట్టు అనిపించింది తప్ప కావాలని ఆయన మధ్యలో దూరినట్టయితే నాకు అనిపించలే ఇంటర్వ్యూ మొత్తం చూసి. మీకేమనిపించింది ఇంటర్వ్యూ చూసినప్పుడు అనేది మీరు కామెంట్ చేయండి. ఒక 1000 లైక్స్ నేను పెట్టుకున్న ఈ వీడియోకి నేను టార్గెట్, దయచేసి నాకు 1000 లైక్స్ ఇవ్వండి. ఒక ఛానల్ మన ఛానల్ వీడియోస్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అనేక రకాల ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేస్తున్నాం, డైలీ కవర్ చేస్తున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.